ఎందుకు చనిపోతున్నాడు మనిషి తనకు నచ్చినట్టుగా బ్రతికి చనిపోతున్నాడు అంటే, మరణం తరువాత మరొక జీవితం ఉందన్న సంగతి మనిషి మర్చిపోయాడండి. ఈరోజు మందిరానికి వస్తున్న వాడికే మరణం తర్వాత మరొక జీవితం ఉందని అర్థం కాకపోతే మందిరానికి రానివాడి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. ఈరోజు ప్రతినిత్యం బైబిల్ పట్టుకు తిరుగుతున్న వాడికే వాక్యం విలువ తెలియకపోతే అసలు బైబిల్ అంటే ఏంటో తెలియని వాడికి వాక్యం విలువ ఎలా తెలుస్తుంది మీరు ఆలోచించండి. ఈరోజు విశ్వాసులుగా, సంఘాలుగా విభజన జరిగిన తర్వాత ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు ఈరోజు. కానీ బైబిల్ అలా చెప్పలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు అలా బోధించలేదండి. ఈరోజు నాకు నచ్చినట్టుగా నేను సంఘాన్ని నడిపించడానికి సంఘం నాది కాదు, నా దగ్గరకు వస్తున్న విశ్వాసులు నా వాళ్ళు కాదు. ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఈరోజు క్రైస్తవులకు అర్థం కాలేదు ప్రియులారా. అందుకే నీ సంఘం వేరు, నా సంఘం వేరు, నా విశ్వాసం వేరు, నీ విశ్వాసం వేరు, మీ పాస్టర్ గారు వేరు, నా పాస్టర్ గారు వేరు అని విభజనలు తీసుకొచ్చి స్వార్థపూరితమైనటువంటి రాజకీయంతో కూడినటువంటి వర్ణన ఈరోజు సంఘాల్లో కనపడుతుంది. కానీ పౌలు గారు రాసినటువంటి పత్రిక, ఎపెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి ప్రాముఖ్యమైన విషయాన్ని యావత్ క్రైస్తవానికి చెబుతున్నాడు. ఇది ఒక సంఘానికి పరిమితమైనటువంటి మాట కాదు, ఒక సంస్థకు పరిమితమైన మాట కాదు, ఒక ప్రాంతానికి పరిమితమైన మాట కాదు ప్రియులారా. ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ. విశ్వాసులు అయినటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలో ఒక చక్కటి మాటను పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తా ఉన్నారు. చదవండి. మనమందరం అంటే విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరూ, వాళ్ళు పల్లెల్లో ఉన్నవారైనా పట్టణాల్లో ఉన్నవారైనా ఏ సంఘానికి చెందిన వారైనా విశ్వాస విషయములో దేవుని కుమారుడైన క్రీస్తును, ఆయనకున్నటువంటి జ్ఞానమును, ఆయనకున్నటువంటి ఏకత్వమును సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి తత్వం కలిగి ఉండాలి. ఎక్కడ కనపడుతుంది సంఘాల్లో? ఈ పాస్టర్ సభ పెడితే ఆ సంఘం రాదు, ఆ పాస్టర్ సభ పెడితే ఈ సంఘం రాదు. వాళ్ళు చచ్చినా పోయేది ఒకటే పరలోకానికి. ఏమండి, ఆ సంఘానికి ఒక పరలోకం, ఈ సంఘానికి ఒక పరలోకం చేయలేదు దేవుడు. ఈరోజు కండిషన్స్ పెట్టుకొని మీకు మీరుగా మీ వ్యక్తుల యొక్క తత్వాన్ని కలిగి సంఘాన్ని నడిపించుకోవచ్చు. చస్తే పోయేది ఎవడైనా ఒకసాటికే. ఈరోజు ఊరు బయట శ్మశానానికి కులమత భేదాలు లేవు శ్మశానానికి. కానీ పరలోకానికి ఒక కండిషన్ ఉంది. పక్కన ఉన్నటువంటి దేశానికే పర్మిషన్ లేదని కాలెట్టినాడు అక్కడ. మందిరానికి ఎలా పడితే అలా బ్రతికిపోవచ్చు మందిరానికి. కానీ చచ్చిన తర్వాత పరలోకం వెళ్ళాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి క్రైస్తవుడికి. ఇది ఎక్కడ కనపడుతుంది ఈరోజు? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏం మాట్లాడుతున్నాడు. పవిత్ర బైబిల్ చదవండి ఆ మాట. నువ్వు ఆగు తల్లి, ఒక్క నిమిషం. ఆ బైబిల్ చదువు తల్లి, క్యాథలిక్ బైబిల్ చదువు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువు ఒకసారి. చాలా స్పష్టంగా ఉందండి ఆ మాట. క్రైస్తవుడు అని ప్రతి ఒక్కడికి సిగ్గు రావాలి ఆ మాటను బట్టి. చదువమ్మా. కానీ నేను ఇట్లాంటిని నేను ఎవరికి చెప్పగలను? నా మాటలను వారు లెక్క చేయరు. చూసారండి ఏమంటున్నాడు? నా మాట అంటే లెక్కలేదు క్రైస్తవులకి, సంతోషం లేదు నా మాట అంటే వాళ్ళకి. కానీ నా మాట విననటువంటి దౌర్భాగ్యులకి పరలోకం లేదంటున్నాడండి దేవుడు. మరణం తరువాత మరొక లోకానికి చేరాలి మనం. భూమి మీదకి వచ్చినటువంటి మనమందరం ఏదో ఒక రోజు ఈ కాలాన్ని, ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని బైబిల్ ఘోషిస్తున్నా మనిషికి ఆలోచన లేదండి బ్రతుకును గూర్చి. కష్టం వచ్చినప్పుడు ఎవడైనా కూర్చొని ఏడుస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నాయన రేపు ఏం జరుగుతుందో తెలియదురా నీకు అంటున్నాడు దేవుడు. నువ్వు అనుకుంటావు రేపు పొద్దున్న లేకంగా ఏదో ఒకటి చేయాలని నువ్వు అనుకుంటావు. రేపు ఏదో ఒకటి చేయాలంటే దేవుని కృప కావాలి, ఆయన ఆదరణ కావాలి. ఆయన తోడు లేకపోతే సమాజంలో మనిషికి మనుగడ లేదు ఈ భూమి మీద. అందుకే చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇవలాంటి మాటలు చెప్తుంటే ఏమంటారు తెలుసు జనాలు? ఓ రబ్బ మాకు తెలిసిలేకవా, నువ్వు నిన్నగాక మన సేవకుడు వైను. మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాటలు, చిన్నప్పటి నుంచి మాకు తెలిసి మాటలు. మనుషుల యొక్క తత్వం చూడండి ఎలా ఉందో.
అందుకే భక్తుడైన సొలొమోను గారు మాట్లాడుతున్నాడు, కలగబోవునదేదో అంటే జరగబోయేదేదో మనుషులకు తెలియకపోయినా. ఎలా మాట్లాడుతున్నారంటే మనుషులు భూమి మీద బుద్ధిహీనంగా మాట్లాడతాడు మనిషి. రేపేమి జరుగుతుందో తెలియదని బైబిల్ మాట్లాడుతూ ఉంటే మనిషి అంటున్నాడు కదా, నాకు అంతా తెలిసిలేవా. బైబిల్ చెప్తా ఉందండి. ఏం మాట్లాడతారంట వాళ్ళు? కలగబోవున్నదంటే రేపేమి జరుగుతుందో మీకు తెలియకపోయినా బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగునో ఎవరు చెప్పాలి? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్తారు ఈ సమాజానికి? మీరు వేలకు వేల రూపాయలు కట్టి పంపిస్తున్నటువంటి కళాశాలలో చెప్తారు ఈ పాఠం? కాలేజీలో దొరుకుతుందా ఈ జ్ఞానం? ఎవరు చెప్పాలి? ఈ సమాజానికి చెప్పాలంటే బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న దేవుడు మాత్రమే చెప్పాలి మరణం తర్వాత ఏం జరగబోతుందో. కానీ మనిషికి చావంటే భయం ఉంది, కానీ చావు తర్వాత జరగబోతున్నటువంటి పరిస్థితులను కూర్చున్నటువంటి ఆలోచన జ్ఞానం మనిషికి లేదు. కానీ పేరుకి ఏం చెప్పుకుంటున్నారు? అందరం భక్తులమే, అందరం ప్రార్థనా పరులమే. మరి చావంటే నీకెందుకు అయ్యా భయం? ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్న వారే మరణాన్ని ఒక కీడుగా భావిస్తున్నారు. నిజంగా జ్ఞానం అనంటారు వాళ్ళకి? చావును కీడుతో భావించేవాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే చావు కీడుతో సమానమని ఎక్కడ చెప్పల బైబిల్. బైబిల్ అంతా కూడా ధ్యానించి చూడండి, మరణం కీడు అనే ఒక్క పదం కూడా బైబిల్లో మీకు కనపడదు. ఎందుకంటే ఒక జన్మదినం కంటే మరణదినం మేలని బైబిల్ చెప్తా ఉంటే కొంతమంది పనికిమాలలో ఏం చెప్తారో తెలుసా అండి? చావు ఇంటికి వెళ్ళకూడదు, చావు భోజనానికి వెళ్ళకూడదు అని పనికిమాల మాటలు చెప్తారు కొంతమంది పనికిమాల పాస్టర్లు. ఏం తెలిసి వాళ్ళకి? ఏం తెలిసింది బైబిల్ జ్ఞానం? ఏ కళాశాలలో నేర్చుకున్నారు జ్ఞానాన్ని మీరు? బైబిల్ చెప్తుంది ఏంటి, మీరు బోధిస్తుంది ఏంటి సమాజానికి? అందుకే విశ్వాసంలో కూడా భక్తి లేదండి, భయం లేదండి. దేవుడు అంటే, సేవకులు అంటే గౌరవం లేదు. ఈరోజు భక్తుంటే వరకు ఏం ఒరిగి పెట్టదండి మీకు తీసుకొచ్చి. ఫస్ట్ క్రైస్తవుడికి కావాల్సింది భయం. ఏ భయం? దేవుడు అంటే భయం కావాలి. అలాంటి భావన ఎక్కడ కనబడుతుంది క్రైస్తవులు ఈరోజు? అనేక ప్రాంతాలకు తిరుగుతూ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా భక్తులు విస్తారంగా కనపడుతున్నారు, కానీ ఆ భక్తుల యొక్క ప్రవర్తన తీరు మాత్రం దేవునికి తగినట్టు ఎక్కడ కనపట్లేదండి బయట. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మరణం వెనక మరొక జీవితం ఉంది లోకంలో. కానీ ఈ లోకానికి వచ్చినటువంటి మనం యాత్రికులం అంటుంది బైబిల్. ఎవరు మనమంతా? యాత్రికులం. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు ప్రయాణాలు చేసి. ఎంతకాలం ఉంటారు ఇక్కడ? ఇది మీ పర్మనెంట్ అడ్రస్? ఇది పర్మనెంట్ స్థానిక నివాసం అయ్యేది వచ్చిన చుట్టాలకి కాదండి. వచ్చిన వారంతా కూడా రేపు జరగబోతున్నటువంటి కార్యం ముగిసిపోయిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళంతా తమ పని అయిపోతుంది, ఎవరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. ధర్మం అది, అవునా కదా? ప్రకృతి ప్రతినిత్యం మనిషికి నేర్పుతుందండి ఒక పాఠం. సూర్యుడు ఉదయిస్తున్నాడు తూర్పుగా, పడమర అస్తమిస్తున్నాడు. ప్రతిరోజు చెబుతుంది మానవాళికి, ఒరే నాయన తల్లి గర్భంలో నుంచి పుడుతున్నావు, ఏదో ఒక చావక తప్పదని అంటుంది సూర్యుడు. ఒక గాలి చెబుతుంది, ఉత్తరాన బయలుదేరినటువంటి గాలి దక్షిణానికి మరలా తిరిగి వెళ్ళిపోవటానికి తన సంచార మార్గాన్ని తిరిగి వెళ్ళిపోతుంది. గాలి కనపడదు, కానీ దాని స్థితిని మనం కనపడుతూ ఉంటుంది. ఎక్కడో సముద్రాల్లో ఉన్నటువంటి నీరు ఆవిరిగా లేచి వర్షాలుగా వర్షించి ఆ తర్వాత నదులలో నుంచి వాగుల్లో నుంచి తిరిగి మరలా సముద్రానికి చేరుతుంది. ఈ ప్రక్రియ అంతా మనకి ప్రకృతి నేర్పుతూ ఉంది. ఏం నేర్పుతుందంటే, ఎక్కడి నుంచి అయితే నువ్వు వచ్చావో తిరిగి మరలా అక్కడకు నువ్వు చేరాలి. అది ధర్మం అని బైబిల్ చెప్తా ఉంది. 9వ కీర్తన 1వ వచనం చూడండి. దానికంటే ముందు 10వ వచనం చదువు ఒకసారి. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం, ఆయాసం, దుఃఖం అది త్వరగా గతించును. ఏంటి ఎక్కడికి ఎగిరిపోయేది? ఎక్కడికి ఎగిరిపోవాలండి? ఇప్పుడు మేస్బాంగ్ మరియం గారు ఆత్మ బయటకు వచ్చింది, ఎక్కడికి ఎగిరిపోయింది? పరలోకానికి వెళ్ళిపోయిందా? దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయిందండి మరియం గారు ఆత్మ. అవునా? ఉందా మరియం గారు ఇక్కడ? యాడికి వెళ్ళింది? ఎక్కడి నుంచి వచ్చిందో
అక్కడికి వెళ్ళటానికి దేవుడు సిద్ధపరిచినటువంటి, ఆత్మలకు సిద్ధపరిచినటువంటి చెరలోనికి వెళ్ళిపోయింది. అక్కడుంది, అక్కడ వెళ్ళి సిద్ధపరిచినటువంటి స్థలంలో ఉంది ఆవిడ. అదవుతుందండి. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి భూమి మీదకనంటే మొదటి వచనం చెప్తున్నాడు. మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మా ఆదాము మొదలుకొని ఈ భూమి మీదకి వచ్చినటువంటి అనేకమైనటువంటి తరాల్లో వచ్చినటువంటి వారందరూ కూడా, ఆ తరాల్లో పుట్టినటువంటి వారందరూ కూడా, యుగ సమాప్తి వరకు ఉన్నటువంటి మనుషులంతా కూడా దేవునిలో నుండి భూమి మీదకి వచ్చిన వారంతా ఎక్కడికి వచ్చారు? దేవునిలో నుండి ఆదాములోకి వచ్చారు అందరూ. ఆదాము నుండి మనమంతా కూడా ఈ భూమి మీదకి వచ్చాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. 17వ అధ్యాయం 26-27. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి, ఎవరా ఒకడు? ఆదాము నుండి మనలందరినీ కలగజేసుకున్నాడు. వాళ్ళు తెల్లవాళ్ళు కావచ్చు, నల్లవాళ్ళు కావచ్చు, ఏమంటే పొట్టి వాళ్ళు కావచ్చు, పొడిగి వాళ్ళు కావచ్చు, యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జాతిని ఒకని నుంచి సృష్టించాడు దేవుడు. అలా సృష్టించిన పరలోకపు తండ్రి తనను గూర్చి తెలుసుకోవాలని ఒక నిర్ణయ కాలాన్ని మనుషులకు నియమించాడు అని గ్రంథం చెప్తా ఉంది. మరి ఎక్కడ నిర్ణయించాడు ఈ కాలాన్ని? మనుషులకు తల్లి గర్భంలో నిర్ణయించాడు కాలమని భక్తుడైన దావీదు గారు 139వ కీర్తనలో చెబుతున్నాడు. చూడండి ఒకసారి, 139వ కీర్తన 16వ వచనం చూడండి, ఏమంటున్నాడు అక్కడ? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినాలు ఎన్ని నియమించాడు తల్లి గర్భంలో? 9వ కీర్తన 10 చదువుకునగా మనం 70 లేక 80 సంవత్సరాల కాలాన్ని దేవుడు మనుషులకు నిర్ణయించాడు, నియమించాడు. ఆ నియమించబడినటువంటి కాలంలో దేవుణ్ణి తెలుసుకునే కాలం ఎంత? మనిషి సగం జీవితం అంతా లోకంలో గడుపుతాడు. ఆ తర్వాత ఏదో కష్టం వచ్చో, ఏదో ప్రాణాపాయం పరిస్థితి వచ్చినప్పుడు, ఏదో తాను అనుకున్నటువంటిది దేవుని ద్వారా దొరుకుతుందని అనుకున్నప్పుడు దేవుణ్ణి నమ్మినట్టుగా భక్తి వేషంతో మందిరానికి వస్తారు కొంతమంది. ఆ మందిరానికి వచ్చిన మరికొంతమంది సగం లోకం, సగం సంఘం. ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నీకు నియమించినటువంటి కాలం చాలా చిన్నది నాయనా. ఆ చిన్న కాలంలో నా గురించి తెలుసుకునే సమయం అతి తక్కువ సమయం కనుక నీకిచ్చిన సమయంలో నీ చావు ఎప్పుడు వస్తుందో నీకు తెలీదు. కనుక బ్రతికి ఉన్నప్పుడే నా గురించి నువ్వు తెలుసుకోవాలి నాన్న అంటున్నాడు దేవుడు. మరి దేవుని గురించి తెలుసుకోవాలంటే మనకి ఎట్ట తెలుసుద్ది? ఎట్ట తెలుసుద్దమ్మా? దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎట్ట తెలుసుద్ది? 100వ కీర్తన 2వ వచనం చూడండి, ఎట్ట తెలుసుద్దో దేవుని గురించి. ఎట్లా అంట? పవిత్ర బైబిల్ చదవండి ఆ మాట. సంతోషముతో ప్రభువుని పూజించుడి, ఆనంద గీతములతో. ఎట్రామన్నాడు? వస్తున్నారా ఆనందంగా సంతోషంగా దేవుని మందిరానికి? ఉండరు అలాంటి క్రైస్తవులు? లేరండి. మరి అందరూ ఎవరు? ఆ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా ఎవరండి? వీళ్ళంతా మహాభక్తులు, క్రైస్తవులు. వీళ్ళు ఉన్నారు మరి సంతోషంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినోళ్ళు. చూపిస్తాం మీకు. ఇప్పుడు దాకా పరిచయమే, పాఠం చెప్పలే మీకు. 45 నిమిషాలు ఇచ్చారుగా నాకు. ఇప్పుడు దాకా చెప్పిందంతా పరిచయమే, పాఠం చెప్పలే మీకు. మరణం వెనక ఉన్న మరో లోకం. ఆ మరో లోకం వెళ్ళాలంటే ఈరోజు ప్రభుత్వాలు ఫ్రీ బస్సు పెట్టినట్టుగా ప్రభు పెట్టడు. అర్థమవుతుందండి? మరణించినటువంటి ఆత్మ ఒక్క క్షణంలో వెళ్ళిపోయింది పాతాళానికి. రేపు రోజు అయిన దాకా గుడి ముందు ఏమైనా కూర్చుంటుందా మరియమ్మ గారు ఆత్మ? పోనీ ఇక్కడ ఏమైనా కనపడుతుంది ఎవరికైనా? వాక్యం వినటానికి వచ్చింది, మీకు కనపట్టలామా? ఇక్కడ అన్వేష్ గారికి, నాకు, మా పౌలు మాస్టర్కి కనపడుతుందామా? మీకు ఎవరికి కనపట్ల మరియమ్మ గారు? ఏమండి? ఫోటోలో కనపడుతుందా? అది వాళ్ళ చిన్న కూతురు కనపడుతుందంట మరియమ్మ గారు. జాగ్రత్త అమ్మా. ఏమండి? మరణం వెనక దాగి ఉన్నటువంటి మరొక ప్రపంచం. మనుషులందరికీ ప్రపంచం గురించి తెలుసు,
కానీ దేవుడు చెబుతున్నటువంటి ప్రపంచం గురించి ఈ క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. త్వరగా మనం చూసుకొని సోదరులు అన్వేష్ గారికి మన సమయం ఇద్దాం. ప్రియులరా, దోమలు గుట్టినేం పర్లేదు, కానీ ఎప్పుడు మనం చచ్చిపోతాం మనకు తెలియదు కనుక కొంచెం ఓపు చేసి దీని గురించి అందాం. ఎందుకంటే మళ్ళీ సమయం దొరకదు. ఎందుకంటే రేపు ఎవరు ఉంటారో ఎవరు పోతారో మనకు తెలియదు. ఏమో దేవుడు ఈ రాత్రి అడిగితే నిన్ను నన్ను వెళ్ళిపోవాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలండి. నువ్వు అనుకోవచ్చు, అబ్బో నేను బోళ్ళ సంపాదించేసాను, పెద్ద పెద్ద మేళ కట్టేశాను, పెద్ద పెద్ద బంగారం మేడ మీద సంపాదించేశాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏంట్రా నీకు లాభం అంటున్నాడు దేవుడు. మరి పిచ్చోడా, ఏంటి లాభం నీకు? అనుభవించాలంటే ఆయుష్ కావాలి, అనుభవించాలంటే ఆరోగ్యం కావాలి, అనుభవించాలంటే నా కృప కావాలి నీకు. అది మర్చిపోయావు. నువ్వేమనుకున్నావంటే ఈ శరీరం కోసం అది కావాలి ఇది కావాలి అనుకున్నావు, కానీ ఈ శరీరాన్ని నడిపించగలిగే మహాశక్తి కలిగినటువంటిది ఒకటి ఉంది. దాన్ని సంపాదించుకోవాలన్న జ్ఞానం మనిషి మర్చిపోయాడండి. మనిషి మర్చిపోయి మార్గం తప్పి తిరుగుతున్నాడు. అందుకే మనుషులకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో తెలుసా అండి? హద్దు మీరితే నీ అవయవమే నీ మీద అటాక్ చేస్తుంది. నీ బిడ్డలు కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కాదు, నీ దేహంలో పెట్టిన అవయవాలే నీ మీద అటాక్ చేస్తాయి. ఇప్పుడే కనపడ్డాడు బ్రదర్, ఇప్పుడే మాట్లాడే బ్రదర్, ఏమైంది బ్రదర్ అంటే చచ్చాడు అంటున్నారు. ఎందుకు చచ్చిపోయాడు? హార్ట్ అటాక్ చేసిద్ది అంటున్నట్టు చేస్తుంది. మరి దేవుడు అంటే భయం లేకుండా, దేవుని వాక్యం విలువ తెలియకుండా అందరూ బాప్తిసాలు తీసేసుకున్నారు. ఎలా బ్రతుకుతున్నారు సమాజంలో? నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి ఆ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువాన్ని ధరించింది నువ్వు దేహం మీద. అందుకే మరణం తర్వాత మరొక ప్రపంచం ఎలా ఉందో, దాంట్లోకి ఎలా ప్రవేశం చేయాలో కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం త్వరగా తీయండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చూడండి. అందరికీ సవాల్ చేస్తున్నాడు దేవుడు. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు చాలా తల్లి ఉరకొద్దు, నిదానంగా చదవండి, కంగారు పడొద్దు. స్పష్టంగా 4 మాటలు చెప్పేసి నేను ముగించేసి సోదరులకు ఇస్తాను. నేను మరణము చూడక బ్రతికే నరుడెవరు? సామాన్యుల దగ్గర నుంచి సామంతుల వరకు ఎవరైనా పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు తన చావును చూడక తప్పదు. అంటే పుట్టిన ప్రతివాడు చావక తప్పదా అని అంటే బైబిల్ ఏం చెప్తుంది? మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే మరణం తప్పదా మనుషులకి? మరణాన్ని తప్పించుకోలేడా మనిషి? తప్పించుకోలేడు. అందుకే అంటున్నాడు చూడండి 8వ అధ్యాయం ప్రసంగి గ్రంథం ఉపదేశకుడు అని ఉంటుంది దాంట్లో ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏమంటున్నాడు చూడండి. ధర్మం ఆచరించడం అంటే వాక్యాన్ని అనుసరించి బ్రతికేవాడని అర్థం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ప్రతి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని అక్కడ క్వశ్చన్ చేశాడు. ఇక్కడ చెబుతున్నాడు ధర్మమును ఆచరించు వానికి కీడేమీ సంభవింపదు. ఏంటా కీడు సంభవించటం? ఏంటా కీడు? ఈరోజు మా నాయనమ్మ చచ్చిపోయిందండి, 11వ రోజుతో మా కీడు వదిలిపోతుందండి తలస్నానం చేస్తే. అదేనా ఆ కీడు గురించేనా? ఇందా చదివిన 89వ కీర్తనలో 48వ వచనం 2వ లైన్ చదవండి. ఏంటా కీడు? పాతాళములో ఒక కీడుంది సమాజానికి. దేవుడు చెప్పిన ప్రపంచంలోనికి మనం వెళ్ళాలి, లోకంలోకి. మరణం తర్వాత దేవుడు చెప్తున్నాడు ఒక లోకానికి వెళ్ళాలని. ఆ లోకానికి వెళ్ళకుండా పాతాళ లోకములో ఉన్నటువంటి లోకానికి నువ్వు వెళ్ళిపోయావా, కీడు సంభవించుతుంది నీకు. అంటే దేవుడు చెబుతున్నాడు తన గ్రంథంలో, మనిషికి తెలిసింది భూలోకం, కానీ దేవుడు ప్రకటిస్తుంది పరలోకం, పాతాళలోకం. ప్రతి మనిషిది ఎరగాలి. నువ్వు చనిపోతే వెళ్ళాల్సింది పరలోకం. పాతాళలోకం కఠినమైనది, ఘోరమైన శిక్ష కలిగింది, అగ్ని ఆరని పురుగు చావనటువంటి లోకం అది. ఆ లోకంలో నిన్ను వశపరుచుకుంటే, ఆ లోకానికి గనక నువ్వు జారిపోతే అస్సలు ఎవరు తప్పించలేరు దాన్ని. అది తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. దాని నుంచి తప్పించి మహాలోకానికి చేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాన్ని కడిగాడు రక్తాన్ని కార్చి. ఎంతమందికి అర్థమవుతుంది ఆయన త్యాగం? ఎంతమందికి తెలుస్తుంది ఆయన బాధ?
అందుకే హెచ్చరిస్తున్నాడు. ధర్మమును ఆచరించు వాడికి, వాక్యానుసారంగా బ్రతికేవాడికి అసలు ఆ లోకానికి వెళ్ళే అవకాశం లేదు. దేవుడు చెబుతున్నటువంటి మరో లోకానికి వెళ్ళిపోతాడు, పరలోకానికి. మరొక మాట చూస్తారా? పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తీయండి త్వరగా. ప్రియులారా, మనం ఏ దేశస్థులం? భూలోకస్తులం కాదు మనం. ఎప్పుడైతే మనం బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడినటువంటి మనమంతా క్రీస్తుని ధరించాం. క్రీస్తుని ధరించినటువంటి మనం, క్రీస్తు ప్రభువారు ఆరోహణుడై ఎక్కడికి వెళ్ళిపోయాడో అక్కడికి వెళ్ళవలసినటువంటి పరదేశులం మనం. అంటే ఆ పరదేశుకు మనం వెళ్ళాలంటే మరణం మనకు రావాలి. మరణం అనే ఆశీర్వాదం మనకు రావాలి. మరణం పెద్ద ఆశీర్వాదం అండి. దానికోసం క్రైస్తవుడు ఎదురు చూడాలి. దానికి భయపడకూడదు క్రైస్తవుడు. మరణం కోసం ఎదురు చూడాలండి క్రైస్తవుడు ధైర్యంగా. ఈరోజు ఎంతమంది ఆ మరణం కోసం ఎదురు చూస్తున్నారు చూడండి. మరణిస్తే ఒక మహా అద్భుతమైనటువంటి లోకం మనకు కనపడుతుంది ప్రియులారా. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు చూసుకున్నారా? అమ్మా, మిమ్మల్ని మీరు చూసుకున్నారా? మిమ్మల్ని మీరు ఇప్పటిదాకా చూసుకోలేదండి. ఇప్పటిదాకా మీరు చూసుకుందంతా కూడా ఏంటో తెలుసండి? నీ బొమ్మ. ఏం చూసుకున్నావు ఇప్పటిదాకా? నీ బొమ్మ డెమో చూసుకుంటున్నావు ఇప్పటిదాకా నువ్వు. అంటే ఈ బొమ్మను నడిపించే ఒక మహాశక్తి లోపల ఉంది. దాన్ని ఎవరు చూడలేదు ఇప్పటి వరకు. కానీ ఒక మహానుభావుడు అంటున్నాడండి, దేవా నీవు మాత్రమే నన్ను చూసావయ్యా. మా అమ్మ చూడలేదు, మా నాన్న చూడలేదు, మందులు ఇచ్చిన డాక్టర్ కూడా చూడలేదు దేవా. మొట్టమొదట నన్నుగా చూసింది నువ్వే తండ్రి అంటున్నాడు భక్తుడైన దావీదు గారు 139వ కీర్తన 13వ వచనంలో. నా తల్లి గర్భమందు నాకు అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడు నన్ను చూసినటువంటి గొప్ప తండ్రివి నువ్వు. మరొక మాట చెప్పమంటారా? మొదట దేవుడు మనల్ని చూశాడు. మనలను మనం చూసుకునే గాడి ఒక సమయం ఉందండి ప్రతి మనిషికి. అది ఎప్పుడో తెలుసండి? మరణం. అది ఎప్పుడు వస్తుందా అని ఆనందంగా చూస్తున్నాను నేను కూడా. కానీ 2 సార్లు తప్పించాడు దేవుడు నన్ను. నిజమండి, అద్భుతం అండి మరణం. తను ఎంతమంది ఆహ్వానిస్తున్నాడని, ఎంతమంది ప్రేమిస్తున్నాడు చావుని ఆలోచించండి. పాపం చేసేవాడికి చావు అంటే భయం అండి. పాపం చేసేవాడికి చావు అంటే భయం. కానీ ప్రవర్తన మార్చుకుంటున్నాడా? మార్చుకోడు. దేవుడు సమయం కోసం చూస్తున్నాడు ప్రియుల. కొడితే అడ్రస్ ఉండదు మనకి. దేవుడు కొడితే అడ్రస్ ఉండదు మనకి. మనం అనుకుంటాం పాపం చేసిన వాళ్ళు ఎంతమంది బతకట్లేదు భూమి మీద, నేను ఒకన్నా లెక్క అంటాం. కానీ చేసిన పాపానికి శిక్ష వెంటనే దేవుడు ఎందుకు ఎట్లా తెలుసండి? ప్రారంభ దినాలలో అక్కడ జరిగిన నోవహు దినాల్లో జరిగినట్టుగా, లోతు దినాల్లో జరిగినట్టుగా, క్రీస్తు ప్రభు దినాల్లో జరుగుతున్న దేవుడు ఎందుకు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడంటే ఇకనైనా నువ్వు మారతావని, ఇకనైనా నువ్వు మరణిస్తే పరలోకం అనే మహాలోకానికి రావాలని దేవుడు కోరుతున్నా దేవుడు సమయం ఇస్తున్నా సమయాన్ని ఎలా గడుపుతున్నారో తెలుసండి మనుషులు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం దాంట్లో చదువు తల్లి, ఉపదేశకులు చదువు. ప్రసంగి గ్రంథం 6:12. ఎంతకాలం బతుకుతారంట? నేను ఎక్కువ కాలం బతుకుతాడు ఉండేవాడైనా ఉండా? ఒకవేళ అనుకునేవి ఈ రాత్రి గట్ట నేను బతుకుతా అని, రేపు నీకు పెట్టి చేపించడం. ఇక దేవుడి ముందు వద్దు నీ వేషాలు, ఏత్తి అక్కడ నెయ్యి పోయి. దేవుని ముందు వద్దు నీ డ్రామాలు, ఏత్తి అక్కడ నేర్చుకు వెళ్ళి వీధుల్లో పోయి డ్రామా స్టేజ్లు కట్టుకొని. అందుకే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు చూడండి, నరుడు కొద్ది కాలమే బ్రతుకుతాడు. ఎట్ట బతుకుతున్నాడంట? అది కూడా ఒక అర్థం పర్థం లేదండి. ఉందా మనిషి బతుక్కి? ఎంత స్పష్టంగా రాశారండి మహానుభావులు ఆనాడు బైబుల్ని. ఏమండి వాళ్ళ ఫోటోలు ఉంటే నిజంగా వాళ్ళ దండం పెట్టాలండి మహానుభావులకి. మనుషుడు కొద్ది కాలం బ్రతుకుతాడు, కానీ ఆ కొద్ది కాలం బ్రతికే బతుకు కూడా వ్యర్థముగా బ్రతుకుతున్నాడు. కంటిన్యూషన్ చేద్దాం అన్నమాట. అతని జీవితం ఎట్టుందంట? నీడ. పొద్దున్నే సూర్యుడు బయటకు వస్తారు కదా, ఒకసారి ఎదురు నుంచి నీడ చూసుకోండి, ఎక్కడ ఉంటుంది మన నీడ? అల్ల దూరం ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది? అరికాల కింద ఉంటుంది. సాయంత్రం ఆడిదాటాక చుట్టూ తిరిగి చూసినా ఆడ కనపడదు. అది నీ బతుకు, అది చెప్తున్నాడు దేవుడు ఆడ. అదే నాయన నీ బతుకు. కానీ ఆ బ్రతుకుని ఏం చేస్తున్నావు నువ్వు? ఒక అర్థం పర్థం లేకుండా బతుకుతున్నావు నువ్వు. కానీ దేవుడు అర్థం పర్థం లేకుండా నిన్ను చేయలేదు ఈ భూమి మీద. నీతో పని ఉందంటున్నాడు దేవుడు.
పని కోసం చేసుకున్నా అంటున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసండి? దేవుడు అనేవాడిని పక్కన పెట్టేశాం, దేవుని పనిని పక్కన పెట్టేశాం. మన పని ఏ పని? మన పని ఏమంటున్నారు తెలుసండి క్రైస్తవులు? ఏమండి ఏంటి మందిరానికి రాలేదు ఈ వారం అంటే, అసలు ఖాళీ ఉందా బ్రదర్? మాకు ఖాళీ ఉందా? నీ కోసం ఖాళీ లేకుండా కష్టం అంటే ఏంటో ఏమండి అనుభవిస్తూ కష్టాన్ని, నీకోసం ఎంత కష్టపడ్డాడండి ఆయన. బ్రతికినంత కాలం రోదన, మహావేదన, నీకోసం కన్నీళ్ళు పెట్టాడే, నీకోసం రక్తాన్ని చిందించాడే, నీకోసం ప్రాణం పెట్టాడే. అంటే జీవనోపాధికి కొరకు జీవాధిపతిని వదిలేస్తావా? అంటే కూడి కోసం యేసుక్రీస్తు ప్రభువుని వదిలేస్తావా? ఆలోచించు. నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి యేసుక్రీస్తు వారు వదిలేస్తావా ఒక పూట జీవనం కొరకు? జ్ఞానం ఉందా క్రైస్తవులకి ఈరోజు? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, దాంట్లో చదవరా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, పవిత్ర గ్రంథం బైబిల్ చదవమ్మా. ఏమన్నా దాంట్లో చూడండి. సామెతలు 9:6. ఏమన్నా చూసారండి దాంట్లో? ఎట్లా నడుచుకోవాలంట? మూర్ఖత్వమును విడనాడాలి. మరి ఏం తెచ్చుకోవాలి? మూర్ఖత్వం వదిలేసి జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. చూడండి, విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానంతో ఆయన సన్నిధిలో, ఆయన మార్గంలో నడవాలి. మరి ఎక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళు? ఆలోచించండి. మరి మరొక లోకానికి ఎలా వెళ్తాం మనం? భక్తి జీవితంలో భక్తికి అనుగుణమైనటువంటి బ్రతుకు మనకు లేకపోతే మరొక లోకానికి ఎలా వెళ్ళగలుగుతాం? ఏమంటే ప్రతినిత్యం మనం సంవత్సరానికి ఒకసారి మొక్కజొన్న గింజలు పెడతాం. మనం పెడుతున్నామా? ఎంతమంది పెడుతున్నారు మొక్కజొన్న గింజలు? అందరూ పెడుతున్నారు. ఇప్పుడు మొక్కజొన్న గింజ భూమిలో పెట్టిన తర్వాత అది చచ్చిపోయి బ్రతుకుతుందా, లేకపోతే సావకుండానే మొలకొస్తుంది? అది చచ్చిపోయాక నువ్వు పెట్టేటప్పుడు ఎంత ఉంటుంది గింజ? ఎంత ఉంటుంది, అవునా? అది 5వ రోజు చచ్చిపోద్ది. 6వ రోజు ఏం చేస్తుంది? చిన్న మొక్క వస్తుంది. 7వ రోజుకి బయటకు వచ్చేస్తుంది. మరి 90వ రోజుకి ఎక్కడ ఉంటుంది మొక్క? కాస్త ఏమైంది? వృక్షం అయిపోయింది. అంటే 90 రోజులకి నువ్వు పెట్టినటువంటి చిన్న గింజ ఒక పెద్ద ఆకారంగా మారిపోతుంది. మీరందరికీ మర్రి చెట్టు తెలుసా మీకు? మర్రి చెట్టు ఎంత ఉంటుందమ్మా? అది పెద్దది. దాని గింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? ఆవు గింజ అంత. ఈ గింజ నీ బతుకిది, ఈ శరీరకాలమైన బ్రతుకిది. ఈ గింజ నాటిన తర్వాత ఒక పెద్ద మహావృక్షంగా కనపడుతుంది ఈ సృష్టిలో. అది నీకు ఇచ్చినటువంటి మరో లోకంలో జీవితం. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి మొక్క నీకు చెబుతుంది. మన ఇళ్ళకాడ పూల మొక్కలు ఉన్నాయా? ఎంతమంది ఇళ్ళకాడ ఉన్నాయి పూల మొక్కలు? పొద్దున్న లెగంగానే చెట్టు దగ్గరికి వెళ్ళి పూల మొక్క దగ్గర పూలు చూడు ఎట్లా ఉంటాయో. అబ్బాయి ఎంత అందంగా కనపడుతుంది. మనకే కొయ్యి బుద్ధి కదా ఒక్కోసారి చూస్తే, అంత అందంగా ఉంటాయి మంచు పూట. ఏమంటే సాయంత్రం పూట చూడండి 6ంటికి, మిట్ట మధ్యాహ్నం చూడండి ఎట్లా ఉంటుందో. పొద్దున చూసినటువంటి ఆ యొక్క తత్వం మధ్యాహ్నానికి మారిపోతుంది. సాయంత్రానికి చూడండి వాడిపోతుంది. 7 గంటలకు చూడు రాలిపోతుంది. అది నీ బతుకు. దేవుడు అది చెప్తున్నాడు, అది నీ బతుకు. అందుకే నువ్వు విత్తినటువంటి విత్తనం చస్తుంది. అది చస్తేనే మరొక జీవితం బయటకు వస్తుంది. అందుకే దేవుడు ప్రతి మానవుడికి మరణాన్ని ఇచ్చేసాడు. ప్రతి మానవుడికి మరణమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేసాడు. కానీ మొదటి మరణం నువ్వు మారు మనసు పొందినా పొందకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, డబ్బున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, నువ్వు ఎలా బ్రతికినా సరే మొదటి మరణం పాత్రం ప్రతి ఒక్కడికి వచ్చి తీరుతుంది. అర్థమవుతుందండి? ఏమంటే మహా గొప్ప సేవకుడిగా చచ్చిపోయాడు ఏంటంటే, చావాలి మరి, దేవుడిచ్చాడు అది. కానీ చచ్చిపోయేలోపు దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతికి చావాలి. కానీ దేవుడు చెప్పినట్టుగా గనక నువ్వు బ్రతకకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికి గనక చనిపోతే ఖచ్చితంగా యుగాలు వేతనకరమైన ఆరణలలోకి వెళ్ళిపోవాలి. అందుకే మరొక మాట చూసుకుని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. మరొక మాట చూసుకొని మనం ముగించేద్దాం. మనం యోహాను సువార్త 12:24 చూడండి ఏం చెప్తున్నాడు. గింజలాంటి ఈ జీవితంలో మరొక లోకానికి మనం వెళ్ళగలిగేటటువంటి జీవితాన్ని ఇక్కడే సంపాదించాలి, నేర్చుకోవాలని చెబుతే ఇక్కడ ఏమన్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు. గింజలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. అంతే కదండి, అది చచ్చిపోతేనే కదా పంట వచ్చేది మన చేతికి.
అది మొలవగలిగేది. ఆ ప్యాకెట్లో గింజలు ప్యాకెట్లో ఉంచితే పంట వస్తుందమ్మా? రాదు. మనిషి యొక్క జీవితం, క్రైస్తవుడి జీవితం కూడా అంతే ప్రియులారా. ఎప్పుడైతే మనం దేవుని యందు భయము భక్తి కలిగి మనం ఈ లోకంలో తనకు నచ్చినట్టుగా బ్రతుకుతామో, ఆ బ్రతుకులో మనకు మరణం వస్తుందో, ఆ మరణం తర్వాత మనం పరలోకం వెళ్ళగలుగుతాం ప్రియులారా. అందుకే ఏమన్నా తెలుసా అండి, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. బ్రతికినంతకాలం తాగి 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 చస్తే అట్లాంటి మరణం దేవునికి విలువగలదా? అవుద్దా అండి? ఒక ఆయన రాయించాడు సమాధి మీద, ప్రభు నందు మృతులు ధన్యులు అన్నాడు. ఏమి ఎరగబెట్టిండని ప్రభు నందు మృతి చెందిండి? బ్రతికినంతకాలం తాగిండు పేకాట ఆడిండు సచ్చిండు. సమాధి మీద ఏమి రాయించారు? బండ మీద ప్రభు నందు మృత. ఏం సేవ చేసి ఏమి ఎరగబెట్టే ప్రభు పనులు నువ్వు? ఈయనడన్న మందిరం దొక్కావా? ఈయన ప్రభు పనులు పనిచేసావా? కనీసం మారు మనసు పొందావా? బాప్తీసం పొందావా? ఏంటి అసలు ఇది? ఏంటి ఎటుపోతుంది క్రైస్తవం ఈరోజు? ఆలోచించండి. అందుకే చెబుతున్నాడు, మరొక లోకానికి మనం వెళ్ళాలంటే ఇక్కడే మనం సంపాదించాలి. ఇక్కడే సమయం లేదు ఇక మీకు, ఇక్కడే సంపాదించాలి. లాస్ట్ మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నాయనా ఈ భూమి మీద విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారులారా, విశ్వాసానికి తగినట్టుగా బ్రతకకుండా నీకు నచ్చినట్టుగా గనక నువ్వు బ్రతికితే నువ్వు వెళ్ళేది పరలోకం కాదు, పాతాళ లోకమందున్న నరక లోకానికి వెళ్ళిపోతావు. మరి ఆ నరకానికి, అగ్ని గుండానికి వెళ్తున్నటువంటి లిస్ట్ ఇచ్చాడు అక్కడ కొంతమందిని. ఎవరు ఆ లిస్ట్ చదవండి ఆ మాట, లాస్ట్ మాట. అప్పుడు 21:8 అమ్మా, ప్రకటన గ్రంథం 21:8. ఎవరెవరికో నరకం చెబుతున్నాడు క్లియర్గా, జాగ్రత్తగా. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ ఎందులో పోతారంటే వీళ్ళు లిస్ట్ ఇచ్చేసాడండి. వాటర్ లిస్ట్ ఇచ్చినట్టు. ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ కనుక ఈ ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయని వాటర్ లిస్ట్ ఇచ్చినట్టు దేవుడు కూడా లిస్ట్ ఇచ్చేసాడు ప్రకటన కదా లాస్ట్లో. ఎవరెవరు పరలోకానికి వెళ్తారో, ఎవరెవరు నరకానికి పోతారో చాలా స్పష్టంగా చెప్పాడు. మొట్టమొదటి లిస్టులో ఎవరున్నారు? పిరికోళ్ళు. ఏ పిరికోళ్ళు? దేవుడు అంటే భయమా, దయ్యం అంటే భయమా? చెప్పాలి క్రైస్తవులారా. దయ్యం అంటే భయం. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏడికి పోతావు? ఖచ్చితంగా నరకం. టికెట్ రాసుకోవాలి నువ్వు డైరీలో. నేను ఖచ్చితంగా దయ్యానికి భయపడుతున్నాను కనుక నేను పోయేది నరకానికి. నెక్స్ట్ మాట ఏముంది? అవిశ్వాసాలు అంటే ఎవరు? దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేనటువంటి జాతి అది. పూర్తిగా దేవుడిని నమ్మరు. ఇది కాసేపు నమ్ముతారు లోకాన్ని, ఇది కాసేపు నమ్ముతారు దేవుడిని. ఇటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలా? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. చాలామంది క్రైస్తవులు చేస్తున్నటువంటి తప్పుడు పని ఏంటంటే, సంఘంలో పాస్టర్ గారు చెప్పిన దానికంటే లోకంలో చెప్పిన అంటున్నాడు. అవిశ్వాసులు, అసహించుకోవటం. ఏమంటే క్రైస్తవులు అసహ్యం ఉండొచ్చు? అసలు ఉండొచ్చా? అమ్మో వాళ్ళంటే అసలు నచ్చదండి నాకు, వీళ్ళంటే పడదండి నాకు, ఉండొచ్చా? అసలు ఉండకూడదు. ఇట్లాంటి క్యాటర్ కలిగిన వాళ్ళందరిని తీసుకెళ్ళి ఎక్కడ ఎత్తనన్నాడు? అక్కడ ఎత్తరు. ఎప్పుడైనా ప్రభు అన్నాడా ఈ నల్లోళ్ళంటే అసహ్యం నాకు, ఈ తెల్లోళ్ళంటే అసహ్యం నాకు అన్నాడు ఎప్పుడైనా ప్రభు? అట్ట అనలేదండి. ఈ సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన అందరినీ ప్రేమించి ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం చేయాలి క్రైస్తవుడివి? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. వాడు ఏ బిలీవర్ అని కావచ్చు, ఏ సంఘస్థుడైన కావచ్చు, ఏ సంఘాపరైన కావచ్చు. ప్రభు నీకు నేర్పిన బోధ అది నేర్చుకోవాలి. బ్రతికున్నప్పుడే మన బ్రతుకును మనం ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి వాక్యం చేత. అట్లాంటి భావన కలిగి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు దేనికి? ఎప్పుడు వస్తుందో నా పిలుపు, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పిలుస్తారో భోజనానికి, ఎప్పుడు వస్తుందో పెళ్లి కార్డు అన్నట్టుగా మనం కూడా ఎప్పుడు వస్తుందో మహాలోకానికి వెళ్ళటానికి పిలుపు అని మనకు మనమే ప్రతినిత్యము దేవుని యందు భయము భక్తి కలిగి మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? నా బిడ్డ వల్ల ఇంకా పనుంది కనుక ఇప్పుడే నేను తీసుకెళ్ళకూడదని చెప్పి దేవుడు ఇంకొద్దుగా పెంచుతాడు. అది లెక్క లేకుండా బతికితే ఎందుకు అవసరం అంటావా? ఈ భూమి మీద బతికని ఒక్కటిచ్చి తీసుకెళ్ళిపోతారు ఇంకా ఉంచకుండా. కనుక దేవుడు కోరుకున్నట్టుగా ఈ లోకంలోకి వచ్చిన మనం పరలోకానికి వెళ్ళాలంటే
మనం చేయవలసిందల్లా ఒక్కటే, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకటమే అని వాక్యం చెప్తా ఉంది. కనుక ఆసక్తిగా విన్న మీకు, అవకాశం ఇచ్చిన నా తోటి సేవకులకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.